అందరికీ నమస్కారం అండి. అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకారం నవల 7వ భాగాన్ని చదువుతున్నాను. బద్దనమ్మ గారు పడుకుందనుకుని మెల్లగా సుచిత్ర గదిలోనికి వెళ్ళి ఆమెనే గమనిస్తూ ఉన్నాడు ధనుంజయ్. సుచిత్ర సుఖనిద్రలో ఉంది. పైట తొలగి పచ్చని పొట్ట ఉబ్బెత్తుగా అందంగా కనిపించింది. ముంగుళ్ళు ముఖం మీద దోగాడుతూ ఉన్నాయి. తన రూపాన్ని గర్భంలో దాచి ఊపిరి పోస్తూ ఉంది. మాటుదేవిగా తనని క్షమించింది కానీ ఇల్లాలిగా తనని చేరదీయటం లేదు. పిల్లల కోసం మీరు కావాలని చెప్పింది, అందుకే తన ఇంటికి రానిచ్చింది. అంటే పిల్లలకు తండ్రిగా తప్ప తనకి భర్తగా తను అవసరం లేదన్నమాట. ధనుంజయ్కి కోపం వచ్చింది. అంతలోనే మధ్యాహ్నం నిర్ణయం గుర్తుకొచ్చి తనని తను నిగ్రహించుకుని వంగి ఆమె పెదవుల మీద చిన్నగా చుంబించాడు. గబాల్న కళ్ళు తెచ్చిన సుచిత్ర క్షణంసేపు కంగారు పడింది. అంతలోనే దాన్ని తమాయించుకుంటూ లేచి కూర్చుంటూ, నిద్రపోలేదేం? నిర్వికారంగా అడిగింది. పట్టలేదు. నిన్నొక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? కోపం కానీ ఆవేశం కానీ తెచ్చుకోకుండా ఆలోచించి జవాబును చెప్పాలి. పరీక్షగా చూస్తూ అన్నాడు. చెప్పండి. ఏమిటది? కుతూహలంగా చూసింది. నేనెంత ప్రాధేయపడినా నువ్వు వెనుకటి సుచిత్రలాగా నన్ను ఆదరించలేకపోతున్నావు. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అంటే నాకు మీ ఆంతర్యం సమంగా అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్పండి. నొసలు ముడుస్తోంది. నన్ను భర్తగా భరించలేని నువ్వు ఇంకెవరినైనా ఆ స్థానంలోకి రానివ్వగలవా అని. మీరు అసలు ఏమంటున్నారు? అయోమయంగా చూసింది. 2 పిల్లలతో సహృదయంతో నిన్ను స్వీకరించగల మనిషి నీకు దొరికితే నేను సంతోషంగా తప్పుకుంటాను చిత్ర. నీ సుఖజీవితానికి అడ్డు తగిలి బాధ పెట్టే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు, గంభీరంగా అన్నాడు ధనుంజయ్. ఛీ, మీ మగవాళ్ల బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నా మనసు గాయపరచాలనే ఉద్దేశం కాకపోతే ఏమిటి వింత ధోరణి? కట్టుకున్నవాడు నచ్చక బజార్లో పురుషుల గురించి ఆలోచించే వెలయాలని అనుకున్నారా? మిమ్మల్ని ఆదరించినంత మాత్రాన పరాయి మగవాళ్ల మీద మోజు పడుతున్నాననే నా మీ భ్రమంతా? ఎంత సంకుచితంగా ఆలోచిస్తూ ఉన్నారు. కుసంస్కారం జీర్ణించిపోయి ఉన్న మీరు మారిపోయారని అపోహపడడం నిజంగా నా తెలివి తక్కువతనం. 2 పిల్లలతో నన్ను చేరదీసే పురుషుడు లభిస్తే మీరు తప్పుకుంటారా? అలాంటి మగధీరుడు ఉండడని మీకు తెలుసుగా. కానీ నన్ను శోధించాలని విసిరారు వాగ్బాణాన్ని. అదెంత లోతుగా దిగబడి గాయం చేస్తుందో చూసి సంతోషించాలనుకునే క్రూరమైన తలంపు రేగింది మీలో. ఆఖరి అస్త్రాన్ని గురి చూసి ప్రయోగించేశారు. శభాష్! భరించలేని ఆగ్రహావేశాలతోటి చివాన లేచిపోతూ చీత్కారంగా చూసింది సుచిత్ర. చిత్ర చప్పున చెయ్యి పట్టుకుని ఆపాడు. వదలండి. మీ మగజాతిని చూస్తూ ఉంటేనే అసహ్యం ఇస్తుంది. గట్టిగా వదిలించుకోపోయింది. నన్ను క్షమించు. నిన్నింత బాధ పెడతానని అనుకోలేదు. నిజం చెప్తున్నాను సుచిత్ర, నన్ను నమ్ము. మనసులో దురభిప్రాయంతో ఆ మాట అనలేదు. ఎంత కుసంస్కారిని సంకుచిత పరుణ్ణి అయినా నాకు మనస్సుంటుంది. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఆమెను బలవంతంగా కూర్చోపెట్టేశాడు. మహానుభావ, తమ సలహాలకు దయాద హృదయానికి నా ధన్యవాదాలు. దయచేసి ఇంకెప్పుడూ నా సమక్షంలో ఈ ప్రసక్తిని తీసుకురాకండి. అదే జరిగితే నన్ను ఇంకా మీరు చూడలేరు కఠినంగా అంటూ చేతులు జోడించేసింది విసురుగా. క్షణంసేపు ఆమెను పరీక్షగా చూసిన ధనుంజయ్, అంటే నీ హృదయంలో ఉంది నేనే కదూ? నిజం చెప్పు. నువ్వు మానసికంగా కోరుకునేది నన్నే కదూ? చెప్పు చిత్ర. నేను ఇంకా బాధ పెట్టను. ఇంకా నేను నీ మనస్సులోనే ఉంటే నీ ఆహ్వానం కోసం ఎన్ని యుగాలైనా ఓపిగ్గా ఎదురు చూడగలను. అది అడియాసే అయినా నా బతుకు వ్యర్థం. నిజం చెప్పు. ఈ ప్రశ్నకు బదులివ్వు. నేను ఇంకా విసిగించను. ఆత్రంగా అడుగుతూ ఆమె భుజాలు పట్టి ఆవేశంగా కుదిపేశాడు. ఒక క్షణం ఏం చెప్పాలో తోచక సతమతమైపోయిన సుచిత్ర చప్పున అతని తలను గుండెల దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా అదుముకుని పాపిట్లో సున్నితంగా చుంబించింది. చిత్ర, థ్యాంక్స్ అలాట్ సంతోషంగా అంటూ
ఆమెను ఒక్కసారిగా కౌగిట్లోకి లాక్కుని ఉక్కిరి బిక్కిరి చేసేసి ముఖం అంతా ముద్దుల వర్షాన్ని కురిపించేసిన ధనుంజయ్ అంతలోనే ఇచ్చిన మాట గుర్తుకొచ్చి చప్పున వదిలేసి లేస్తూ కళ్ళు కంటూ నిద్రపోతాను, గుడ్ నైట్ అనేసి బయటకు వచ్చేశాడు. సుచిత్ర స్వర్గం నుండి భూమికి జారిపడిన దానిలాగా ఫీల్ అయింది. మరుక్షణం ధనుంజయ్ నిగ్రహశక్తిని మెచ్చుకుంటున్నట్టుగా చిన్నగా నవ్వుకుంది. మర్నాడు ఉదయం ధనుంజయ్ వెళ్ళగానే విషయం ఏమిటంటూ కుతూహలంగా అడిగేసింది వర్ధనమ్మ. రాత్రి సంగతి విపులంగా వివరించింది సుచిత్ర. అతని ఇంకా దూరంగా ఉంచినందుకు సుచిత్రను మందలించిందావిడ. మందహాసు గురువారం వస్తున్నానని, ప్రయాణానికి సిద్ధమై ఉండమని వర్ధనమ్మ గారికి లెటర్ రాశాడు. ఇంకా తప్పదనుకుని ఒప్పుకుంది సుచిత్ర. వర్ధనమ్మ తన బట్టలు అవి సర్దుకుంటూ తను లేకపోతే సుచిత్ర ధనుంజయులు కలిసే అవకాశం ఉన్నదని అభిప్రాయపడి సంతోషంగా సిద్ధమైంది. ఆ రోజు సోమవారం. సుచిత్ర తన సీట్లో కూర్చుంటూనే సెలవు చీటీ చూసింది. ధనుంజయ్కి జ్వరం వచ్చిందని తెలియగానే మనస్సంతా అదోలాగా తయారైపోయింది. ఎప్పుడొచ్చిందో ఏమిటో, ఒంటరిగా కూడా ఉన్నాడు. అసలు లేచాడో లేదో అని. ఛీ, ఈ సమయంలో కూడా తను వెళ్ళకపోతే అతను ఏమనుకున్నా తన అంతరాత్మ తనని మాత్రం క్షమించదు. ఆలోచిస్తూ ప్యూన్ని పిలిచింది. అడ్రస్ తెలియదు, అతను ఇవ్వలేదు, తను అడగలేదు. ఇప్పుడు ఏమిటి చేయటం? ప్యూన్ వచ్చాడు. ఈ సెలవు చీటీ ఎవరిచ్చారు అడిగింది. ప్రతాప్ గారు ఇచ్చారమ్మా, అతను సమాధానం చెప్పాడు. ఐసి, నువ్వు వెళ్ళొచ్చు. అతన్ని పంపేసి ప్రతాప్కి ఫోన్ చేసింది. ప్రతాప్, ధనుంజయులు ఇద్దరూ సైకిళ్ల మీద వెళ్ళి ఇద్దరూ కలిసి రావటం గుర్తుకొచ్చింది ఆమెకు. సమయానికి ప్రతాప్ పలికాడు. హలో ప్రతాప్, నేను సుచిత్రను మాట్లాడుతున్నాను. ధనుంజయ్కి జ్వరం ఎప్పుడొచ్చిందో మీకు తెలుసునా? ఎంత దాచినా దాగని ఆత్రం ఆమె కంఠంలో కొట్టొచ్చినట్టుగా వ్యక్తమైంది. శనివారం రాత్రి అనుకుంటాను చెప్పాడు అతను. అతని అడ్రస్ ఏమైనా మీకు తెలుసా? తెలుసండి, నా రూమ్ పక్కనే, నేనే వాటా చూపించాను అంటూ అడ్రస్ చెప్పాడు ప్రతాప్. థ్యాంక్స్. ఫోన్ పెట్టేసి తను సెలవు రాసి ప్యూన్ చేతికిచ్చి పంపించేసి హడావిడిగా బయటకు వచ్చి రిక్షా పిలిచి ఎక్కేసింది. పావు గంటలో ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగింది రిక్షా. దిగి డబ్బులు ఇచ్చి అతన్ని పంపించేసి గబగబా వరండా మెట్లెక్కి ధనుంజయ్ బిఏ అని ఉన్నటువంటి నేమ్ ప్లేట్ దగ్గర ఉన్న తలుపు కొట్టింది. ఎవరు? లోపల నుంచి ధనుంజయ్ ప్రశ్న వినిపించింది. మరోసారి తలుపులు కొట్టింది ఆత్రంగా. వస్తున్న అతను లేచి వచ్చిన సవ్వడయింది. ఊపిరి బిగపట్టినట్టుగా ఎదురు చూడసాగింది సుచిత్ర. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. సుచిత్రను చూస్తూనే విభ్రాంతుడైపోయిన ధనుంజయ్, నువ్వా అన్నాడు. ఆ కంఠంలో సంభ్రమాశ్చర్యాలు తొణికిసలాడాయి. రావచ్చునా? మొన్ననగా జ్వరం వస్తే నాకెందుకు తెలియజేయలేదు? అనవసరం అనిపించిందా? లేక జ్వరం వచ్చి పడి ఉంటే చూడ్డానికైనా రాలేదని నలుగురిలోనూ నన్ను నవ్వులపాలు చేయడానికా? తీవ్రంగా నిలదీసింది సుచిత్ర. నీ అభియోగం అర్థం లేనిదిగా కనిపిస్తోంది నాకు. చాలా హాట్గా ఉన్నావు. కాస్త చల్లబడినాక మాట్లాడుకుందాం. ముందు లోపలికి రా, బయట జనం పోగయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లోనికి లాగి తలుపు మూసి గడి పెట్టాడు. సుచిత్ర కళ్ళు ఆ గదిని పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి. ఒక స్టవ్వు, కొద్దిగా వంట పాత్రలు, బకెట్తోటి నీళ్లు, కూజాతో మంచినీళ్లు, ఓ మూలగా సైకిలు, మరో పక్కన చాప, వెంకటేశ్వర స్వామి ఫోటో, హ్యాంగర్స్కి 2 జతల బట్టలు, దండం మీద లుంగి, టవలు, చిన్న బియ్యం డబ్బా, ప్రియా పచ్చళ్ళు. ఇది ఆ ఇంటి యజమాని నిత్యావసర వస్తువులు. మరో పక్కన చిన్న సూట్ కేసు, లెదర్ బ్యాగు కూడా ఉన్నాయి. కూర్చో. చాపను చూపించి ఫ్లాస్క్ తీసి కాఫీ 2 గ్లాసుల్లోనూ పోస్తూ, నాకు జ్వరం వచ్చిందని ఎవరు చెప్పారు? నవ్వుతూ అడిగాడు. సెలవెందుకు పెట్టారు మరి? మనస్సులో బాగాలేదంటే సెలవు ఇవ్వరు, ఒంట్లో బాగాలేదంటే ఇస్తారు. అందుకని అబద్ధం ఆడక తప్పలేదు. కాఫీ తీసుకో. గ్లాసు ఆమెకు అందించి మరో గ్లాస్ తను తీసుకున్నాడు. సుచిత్ర కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో పడింది. ఏమిటా ఆలోచన? కూర్చో. గ్లాస్ కింద పెట్టేసి చెయ్యి పట్టుకుని చాప మీదకు లాగి కూర్చోబెట్టాడు ఆమెను ధనుంజయ్. మరి ప్రతాప్ కూడా శనివారం రాత్రి జ్వరం వచ్చిందని చెప్పాడే. కూర్చోవడం ఇష్టం లేనట్టుగా చెయ్యి విదిలించేసుకుంది. మనకి ఏకాంతాన్ని ఏర్పరచాలని అభిప్రాయపడ్డాడేమో.
నవ్వాడు ధనుంజయ్. అయితే నిజంగా మీకు జ్వరం రాలేదన్నమాట. కావాలంటే చూడు. ఆమె చెయ్యి తీసి ఛాతీ మీద వేసుకున్నాడు. సరే అయితే నేను వెళ్తాను. ఇంకా గుమ్మం వైపు తిరిగింది. అదేమిటి, సెలవు ఎలాగూ వేస్ట్ అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు చేసే పనే ఉంటుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలంటే నేను ఎన్నాళ్ళు తపస్సు చేయాలో ఏమిటో. వచ్చిన సదవకాశాన్ని జారవిడ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. రా చిత్ర, ఇలా కూర్చో ప్లీజ్. ఆమె భుజాలపైన చేతులేసి చాప మీద బలవంతంగా కూర్చోబెట్టేసి పక్కనే తను కూర్చున్నాడు ధనుంజయ్. సుచిత్ర కళ్ళను విప్పార్చి అతని పరీక్షగా చూసింది. చచ, అలా చూడకు. నా మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేదు. మనస్సు విప్పి నీతో మాట్లాడాలని ఆపేశాను అంతే. నీ అంతటా నువ్వు ఆహ్వానించేంత వరకు ఆ విషయంలో తొందరపడనని నీకు మాట ఇచ్చిన సంగతి నాకు బాగా గుర్తుంది. చిలిపిగా నవ్వుతూ చెయ్యి మృదువుగా నొక్కాడు. సుచిత్రకి ధైర్యం వచ్చింది. స్వయం పాకం ఎన్నాళ్ళ నుంచి? స్టవ్ వంక చూస్తూ నవ్వుతూ అడిగింది. 2 నెలల నుంచి. 1-2 రోజులు హోటల్ మిస్ తీసుకున్నాను, సహించలేదు. అన్నం ఎలా వండాలో అమ్మని అడిగి తెలుసుకుని స్వంత వంట ప్రారంభించాను. ఈ రోజుకు ఇంకా వంట చేయలేదేం మరి? స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటే చెయ్యి కాలుతుందేమోనని భయం. నా చేతులకి వాతలు పెట్టాలంటే దానికి మహా సరదా. ఏ రోజు అన్నం సమంగా ఉడకలేదనుకో, ఓ రోజు బియ్యంలాగా, మరో రోజు జావలాగా, ఇంకో రోజు నలుగ్గాయలాగా తయారవుతూ ఉంది. 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అన్నం వండటమే చేత కాలేదు. కర్మ, నుదురు కొట్టుకున్నాడు. ఈ పూట నేను చేస్తాను. ఏదైనా కూరను తీసుకురండి. తను లేచి వెళ్ళి బియ్యం డబ్బా తీసి అడిగింది. థ్యాంక్స్, కానీ ఒక షరత్తు. ఏమిటో అది? నువ్వు కూడా భోంచేయాలి మరి నాతో. నేను చేసే వచ్చానుగా. సరే తీసుకురండి. స్టవ్ వెలిగించి అర్ధసేరు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టింది. వెరీ గుడ్. అతను లేచి షర్టు వేసుకుని చెప్పులు తొడుక్కుంటూ బయటకు నడిచాడు. ఒకప్పుడు పొంగే పాలు దింపడం చేత కాని బాలమ్మ ముద్దుల కొడుకు స్వంత వంటను చేసుకుని తింటున్నాడు. ఇంట్లో ఏముందో ఏం లేదో పట్టించుకోలేని బాలమ్మ పుత్రరత్నం నేడు కడుపు కోసమని బజార్లను పరామర్శిస్తున్నాడు. సుచిత్ర పెదవుల పైన చిరునవ్వు మెరిసింది. 10 నిమిషాల్లో వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకునొచ్చాడు. కూర చేయటానికి ఏమీ కనిపించక ప్రతిదానికి అతన్ని పరిగెత్తించడం ఇష్టం లేక వంకాయ వేపుడు చేసి చారు పెట్టింది. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. మాటల్లో చెప్పలేని సంతృప్తి, ప్రశంస అతని కళ్ళల్లో నిండుగా తొణికిసలాడుతున్నాయి. సుచిత్ర గిన్నె తీయబోతూ ఉంటే పని మనిషి వస్తుందని వారించేశాడు. ఇద్దరూ వచ్చి చాప మీద కూర్చున్నారు. చెప్పనా? వింటావా నా గోడు? ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుక్కుంటూ అడిగాడు ధనుంజయ్. దీపావళి నాడు కాలేని గృహిణిని ఈరోజు అయ్యానా? నవ్వుతూ ప్రశ్నించింది. చురక తిన్నట్టుగా ఫీల్ అయ్యాడు ధనుంజయ్. అంతలోనే సర్దుకుంటూ, నా భార్యవి కాగలిగావు కనుకనే నాకేమైందో ఆదుర్దాతోటి పరిగెత్తుకుంటూ వచ్చావు. నేను నీ మనసులో ఉన్నప్పుడు నువ్వు నా ఇల్లాలివి కాక ఏమవుతావు చెప్పు? ఆ రోజు నీ మనస్సు మారి ఇంకే పురుషుడినైనా వాంఛిస్తోందేమో అనేటటువంటి సంశయంతో నా అర్ధాంగివి కాదన్నానే కానీ నీ మీద కోపంతోనూ ఆవేశంతోనూ కాదుగా. ఇప్పుడు నా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. నా అహంకార తిమిరాన్ని కరిగించేసి నా పాలిట జీవన జ్యోతివి, దివ్య జ్యోతివైపోయావు అంటూ సుచిత్ర నడుం చుట్టూ చేతులు చుట్టి ఒడిలో ముఖాన్ని దాచుకున్నాడు. అతని వెచ్చని ఊపిరి మొహానికి పొట్టకు తగులుతూ ఉంటే అదోలా ఫీల్ అయింది సుచిత్ర. గర్భస్థ శిశువుతోటి మంతలాన ఆడుతున్నాడేమో అనిపించి ఆ క్షణాల నవ్వొచ్చింది. అదో రకమైన ఆపేక్ష వెల్లువలా ఉప్పొంగింది. దాన్ని ఏమాత్రమూ బయటకు వ్యక్తం చేసినా అతను ఇంకో రకంగా అభిప్రాయపడతాడేమో అనే భయంతో జాగ్రత్తగా నిగ్రహించుకుంటూ అతని క్రాఫ్ నిమురుతూ ఉండిపోయింది. నువ్వు వెళ్ళిన తర్వాత ఓ వారం రోజులు నా అహంకారం నన్ను పట్టుదలకి లోంచేసి లోన దిగుళ్ళు పోయేలాగా చేసింది. ఆ తర్వాత నువ్వు వెళ్ళటం అనేది ఆవేశంతో కాదని, తిరిగి వచ్చే ఉద్దేశం నీకు లేదని, ఇంట్లో ప్రతి క్షణం నువ్వు అనుభవించిన నరకయాతన నిన్ను భయంకరమైన ఆ నిర్ణయానికి తీసుకొచ్చిందని గ్రహించగానే నా నవనాళ్ళు చచ్చుబడిపోయినాయి. ఏదో భయము, కంగారు, అర్థం కాని బాధ నన్ను అనుక్షణము దుర్భరమైనటువంటి వేదనకు గురి చేయటంతో ఇంకా భరించలేక నెల జీతం ఆమెకు ఇవ్వకుండా సామాన్ల కొటకు బయలుదేరి వెళ్ళిపోయాను.
నా దురదృష్టం నన్ను వెన్నంటి వచ్చినట్టుగా, నువ్వు అక్కడికి వచ్చి మీ పెద్దమ్మగారిని తీసుకెళ్ళినట్టుగా తమకు అసలు ఏమీ తెలియదని చెప్పారు శకుంతల మందహాసులు. నాకు తెలుసు వాళ్ళకి నీ ఉనికి తెలుసునని. తెలిసి తెలియనట్టుగా నటించే వాళ్ళను చూస్తే పిచ్చ కోపం వచ్చింది. వైజాగ్ వస్తూనే మీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అక్కడ నిరాశ ఎదురైంది. ఎవరికీ సమంగా తెలియదు అన్నారు. కమిషనర్ గారిని అడిగితే సుచిత్ర తన ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వద్దని మాట తీసుకుందని చెప్పారు. లావాలా ఉడుకుతూ ఇంటికి వచ్చిన నాకు అక్క సోంబాబులు బాత్రూంలో పట్టుబడిపోయారు. అప్పుడు తెలిసి వచ్చింది నీ మాటలు ఎంత యథార్థమో. ఇంటి పరువు ప్రతిష్టల కోసమని గరళల్లా ఆగ్రహాన్ని దిగమింగి అమ్మతో ఆ విషయాన్ని చెప్పాను. ఎన్నడూ లేనిది కళ్ళల్లో నీళ్లతో తెలిసి ఊరుకోవాల్సి వచ్చిందని సుచిత్ర కనిపించిందా అని అడిగింది. నాకు మంట ఎక్కిపోయింది. ఆ కోపంలో అమ్మ నా చేతిలో దెబ్బలు తినేదే. నాన్న వచ్చి అడ్డం పడ్డాడు. సుహాసినిని సోంబాబును ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దని అత్తింటికి పంపించేసి అక్కను అనాథాశ్రమంలో ఆయాగా ఏర్పాటు చేసి ఇంటి బాధ్యతలు పెత్తనం నా చేతికి తీసుకుని నాన్నను బట్టల కొట్లో గుమాస్తాగా వేయించాను. వంట తన చేతికొచ్చేసరికి అమ్మకి నీ విలువ బాగా తెలిసొచ్చింది. రాక్షసిలా నిన్ను హింసించినందుకు ప్రతి క్షణం పశ్చాత్తాపంతో కుళ్ళిపోయింది. నా సంపాదనలో సగం నిన్ను వెతకటానికే సరిపోయేది. సామాన్ల కోట 4-5 సార్లైనా వెళ్ళి శకుంతల మందహాసులను ప్రాధేయపడ్డాను. వాళ్ళు నా పట్ల నిర్దాక్షిణ్యంగా మారిపోయారు. కనిపించిన ప్రతి వ్యక్తిని నీ హత్య చేయాలనేంత కసి కక్ష కలిగిపోయాయి. ఆ సమయంలోనే అమ్మ నాకు మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేసి నా చేతుల్లో మృత్యుముఖం దాకా వెళ్ళి పెళ్లి పెద్దల దయ వల్ల తప్పించుకుంది. అప్పటినుంచి నేనంటే అమ్మకు హడలు పట్టుకుంది. ముద్దుగా గారంగా అసమర్థునిలా పెంచిన కొడుకులో ఏం చూసి భయపడిపోయేదో అర్థం కాకపోయినా నా శాసనానికి తిరుగు లేకుండా పోయింది ఆ ఇంట్లో. కావలసిన స్వేచ్ఛ స్వాతంత్రాలు పురుష సమాజంగా కోరేటటువంటి అధికారం నా వశమైపోయాయి. కానీ వినియోగం ఏమిటి? నీ వియోగం నన్ను ఎంత కుంగదీసిందో, ఎన్ని మార్పులు తెచ్చిందో, ఎంత బాధించిందో ఇప్పుడు భాష చాలదు. 3 నెలల నా తపస్సు నీ మెచ్చినట్టుగా హఠాత్తుగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆర్డర్ చూడగానే మతిపోయింది. అమ్మా నాన్నలు సంతోషంతో ఆశీర్వదించారు. సుహాసిని అత్తమామలు మిమ్మల్ని పోషించలేం పొండి అని తరిమేశారని ఏడుస్తూ వచ్చి చెప్పింది. సోంబాబును తీసుకొచ్చి నా టైపిస్ట్ పోస్టును అతనికి ఇప్పించి వాళ్ళిద్దరి చేత వేరే కాపురాన్ని పెట్టించి ఇక్కడికి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. నిన్ను చూస్తూనే నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు అంటూ నిట్టూర్చి అలసిపోయిన వాడిలా వెళ్ళకిలా తిరిగాడు. అతని కళ్ళు మంకెన పూలల్లాగా ఎరుపెక్కి కనిపించాయి. బాగా ఏడ్చాడని చూడగానే తెలిసిపోయింది. ఏమిటిది, ఆడపిల్లలాగా ఏడుస్తున్నారా? ఆదుర్దాగా పైట కొంగుతోటి కళ్ళు తుడిచింది సుచిత్ర. ధనుంజయ్ నవ్వాడు. ఆ రోజుల్లో నేను అనుభవించిన మనస్తాపంలో ఇది ఎన్నో వంతు. కళ్ళ నీళ్లు పోతే మనస్సు ఫ్రీగా ఉంటుందని ఇన్నాళ్ల వియోగంలో బాగానే గ్రహించాను. ఇవాళ నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? ఇన్నాళ్ల వెదనని నీకు విన్నవించుకుని కన్నీటి రూపంలో బయటకు తరిమేశాను అన్నాడు అదో రకమైనటువంటి నిశ్చింత పొందినవాడిలాగా. మరి మీ నాన్నగారి మందుల విషయం ఏమిటి? ఏమో మరి. నాన్నగారికి ఒక్కసారిగా పక్షవాతం వచ్చింది సుచిత్ర. 15 రోజులైంది. అందుకే వాచి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని వెళ్ళిచ్చాను. ఇదిగో ఇచ్చూడు. మళ్ళీ 200 అవసరం అంటూ లెటర్ రాసిందమ్మ. ఆవిడ దజ్జాగా ఖర్చు పెట్టే మనిషి కాదని, డబ్బుకి ప్రాణాలకు లంకే అని నీకు కూడా తెలుసు కదా. జీతం 650, 400 ఇంటికి పంపేసి మిగిలిన వాటితోటి నేను అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా పంపమంటే ఎక్కడి నుంచి పంపించేది? తాకట్టు పెట్టే కన్నా ఇక ఈ ఉంగరం కూడా అమ్మేసి డబ్బు పంపించాలని అనుకుంటున్నా. సమస్యలతో తలమునకలైన వాడిలా అన్నాడు. 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయిన సుచిత్ర, వాచిని ఎక్కడ తాకట్టు పెట్టారు ప్రశ్నించింది. ప్రతాప్ దగ్గర. ఒట్టినే తీసుకోమన్నాడు. నాకే ఇష్టం అనిపించలేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవచ్చా? అతని ముఖంలోకి పరీక్షగా చూస్తూ సూటిగా అడిగింది. నా మనస్సంతా విప్పి చెప్పినా అర్థం కాలేదా?
ఆశ్చర్యంగా చూశాడు. "ఉహుం, లేదు" అన్నట్టుగా తల ఊపింది. "నీ ఆంతర్యం నాకు అర్థమైందిలే. ఇంకా నన్ను శోధిస్తున్నావుగా, అంతేనా? భార్యాభర్తల అనుబంధం అంటే కేవలం దైహికంగా మాత్రమే కాదని, మానసికంగా కూడా ప్రేమానురాగాలు పాసాలై బంధించి మనిషిని అస్వతంత్రుడిని చేస్తాయని నువ్వు వెళ్ళాక బాగా తెలుసుకున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తున్నా. నీ స్థానంలో మరో అమ్మాయిని ఊహించడానికి కూడా జుగుప్స కలిగింది. భరించలేని విరహ సమయాల్లో కూడా బజార్లో ఆడవాళ్ళ మీదకు నా దృష్టి పోలేదు. ఆ భావం కలగగానే కళ్ళ ముందు నువ్వే ప్రత్యక్షమై చివరిసారిగా నువ్వు అన్న మాటలు శాపాల్లాగా నా చెవుల్లో గింగిరాలు కొడుతూ ఉండేవి. మనస్సు ముక్కలైపోయేది. అలాంటప్పుడే ఓసారి బార్కి వెళ్ళి ఒక్క డోసు తీసుకున్నాను. తల తిరిగిపోయింది. దాని మీద కూడా అసహ్యం వేసింది. మళ్ళీ దాని జోలికి పోలేదు. నా బాధ అశాంతి నాలోనే దాచుకుని నిన్ను రవిని స్మరించుకుంటూ నవలలతోనూ గ్రంథాలతోనూ పొద్దు పొడిచి విజ్ఞాన అర్జనను చేయటం మొదలుపెట్టాను అన్నాడు లేచి కూర్చుంటూ. అంతేనా? భార్య ఉండగా పెళ్లి చేసుకోవడం ప్రమాదం అని మానేశారా అడిగింది. నేను కోరితే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమేనని నాకు బాగా తెలుసు. చెప్పానుగా. మరో అమ్మాయి స్పర్శ నాకు వెగటుగా అనిపించింది. ఇలా చెప్తే నువ్వు నమ్మవేమో. మన ఇంటి ఎదురుగా ఉన్న గుమస్తా చెల్లెలు సుభద్ర ఉందే, లవ్ లెటర్ రాసి పని మనిషితోటి పంపించింది. ఎందుకో తెలీదు, భరించలేని అసహ్యం వేసిందనుకో. చించి ఆ ముక్కలనే సమాధానంగా పంపించాను. నిజం, నన్ను నమ్ము అన్నట్టుగా చూశాడు. అతని కళ్ళల్లో స్వచ్ఛంగా మెరిసే నిర్మలత్వం ఆ నిమిషంలో నిజమేనని నిర్ధారణ చేసింది సుచిత్రకు. నవ్వుతూ అతని బుగ్గను గిల్లింది. ఇలాంటి చొరవ నువ్వేదైనా చూపిస్తే నేను పశువునయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త అంటూ లేచి వెళ్ళి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని క్రాఫ్ తీసుకుంటున్నాడు ధనుంజయ్. ఎక్కడికి? తనులో లేచి సోప్ తీసుకుంటూ అడిగింది సుచిత్ర. సినిమాకి. అయితే నేను ఇంక వెళ్తాను. ముఖం కడుక్కుని వచ్చి తుడుచుకుంటూ అంది. భలేదానివే, నీతో కలిసి సినిమాకు వెళ్ళాలనేదే నా తాపత్రయం. పెళ్ళైన కొత్తల్లో భార్యతో సరదాలు తీర్చుకుంటాడు మగవాడు. కానీ నేను 2 బిడ్డల తండ్రిని అవుతూ ఉండగా ఆ సరదాలకు నోచుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ. మరోసారి వెళదాంలేండి, రవి ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్దమ్మకు కూడా చెప్పలేదుగా. అయినా ఇలాంటి ఇబ్బందుల్లో సరదానేమిటి నా మొహం వారింపుగా అంది. ప్లీజ్ కాదనకు. మనస్సు, ఈ సమస్యలు బాధలు అన్నీ మర్చిపో. సినిమా గొప్ప ఔషధంగా ఉంటుంది ఇలాంటి సమయంలో. 3 గంటల సేపు ఆ వినోదాన్ని పొంది ఈ కష్టాలు కాస్త మర్చిపోవచ్చు. మొదటిసారిగా నీతో పాటు బయటకు తిరిగి రావాలనే కాంక్ష. అర్థం చేసుకో గోముగా అంటూ గడ్డాన్ని పట్టుకున్నాడు. ఇక అతని సరదాని పాడు చేయలేక హ్యాండ్ బ్యాగ్లోని అమ్మవారి కుంకుమను తీసి నొసట పెట్టి బయలుదేరింది అతనితోటి. శంకరాభరణం సినిమా చూసి ఇంటి దగ్గర సుచిత్రను దించేశాడు ధనుంజయ్. అతన్ని ఆపి భోజనం చేసి వెళ్ళమనాలని అనిపించినా పెత్తలిని చూసి సాహసించలేకపోయింది. ఆమె వైవాహిక జీవితంలో ఏనాడు అతనితోటి అంత ఆనందాన్ని, మానసికంగా ఉల్లాసాన్ని అనుభవించలేదామె. ఆ రోజు కష్టసుఖాలను సమంగా పంచుకుని నిజమైన తృప్తిని, భర్త అనురాగాన్ని మనసారా అందుకుంది. ఆ ఆత్మీయత అతనికి దూరంగా ఉండలేని మమత ఆపేక్షలను పెంచింది. పెత్తల్లి వెక్కిరిస్తుందేమోనని భయం వేసి మౌనం వహించింది. సుచిత్ర ధనుంజయులు కలిసి రిక్షాలో రావటంతో ఎక్కడికి వెళ్ళారు అని ఆరా తీసింది వర్ధనమ్మ. సుచిత్ర అతనికి జ్వరం అని కంగారు పడి వెళ్ళటం, అతను తన కథ చెప్పి సినిమాకి తీసుకుని వెళ్ళటం గురించి చెప్పింది. ఓన్లేమ్మా, మీరిద్దరూ మళ్ళీ ఒకటవుతున్నారు, నాకంతే చాలు. ఆ భగవంతుడు చల్లగా చూసి మీ సంసారం పచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లాలి. మీ పెదనాన్న ఏ లోకంలో ఉన్నా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు అని కళ్ళను తుడుచుకుంటూ, నాకు తెలియకడుగుతాను, ఇంకా దూరంగా ఉండవు ఎందుకే అమ్మాయి? అతను ఆ చేతులు కాళ్ళు కాల్చుకోవటం, అద్దెలాగా అలా అనవసరంగా ఇచ్చుకోవటం, ఈ ప్రయాసంతా ఎందుకంట? నవ్వుతూ అడిగింది. కంగారు పడుకు పెద్దమ్మా, ఇప్పుడేగా ఆ పెద్ద మనిషి కాస్త దారిలోకి వచ్చింది. కొద్దిగా ఓపిక పట్టు, నీ ఆశ నెరవేరే రోజులు తప్పకుండా వస్తాయిలే నవ్వింది సుచిత్ర. బద్దనమ్మగారిని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన మందహాసు అతని వెంట బయలుదేరుతూ ఉండగా ఇక ఇద్దరూ ఒంటరిగా ఉండొద్దని, కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండమని, ధనుంజయ్ ప్రాధేయపడినప్పుడైనా అతన్ని కనికరించకపోతే బాగుండదని
సుచిత్రకు నచ్చజెప్పి 1000 జాగ్రత్తలు చెప్పి రవిని శ్రద్ధగా చూసుకోమని హెచ్చరించి మళ్ళీ మళ్ళీ అవే మాటలు చెబుతూ వెళ్ళింది ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి సుచిత్రకి. మళ్ళీ పెందలాడే వచ్చేయమనాలి అనిపించినా అనలేకపోయింది. కన్న కూతురు శకుంతల 9వ నెల వచ్చేసి చేసుకోలేకపోతోందని తెలిసేదాకా ఆవిడే ప్రయాణం కాలేదు. అలాంటి మనిషిని పచ్చి బాలింతరాల్ని వదిలేసి ఎలా రమ్మనగలదు? అక్కడికి సుచిత్ర చేసుకోలేదని కందిగుండ, అప్పడాలు, ఒడియాలు, గోంగూర పచ్చడి, నూపొడి వగైరా తయారు చేసి పెట్టి బట్టలన్నీ ఉతికి ఆరేసి వెళ్లే రోజు ఉదయం వంట కూడా చేసేసి మరీ వెళ్ళిందావిడ. క్రితం రోజు ధనుంజయ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి రవికి తినిపించి తను భోజనం చేసి వాణ్ణి తీసుకుని బయలుదేరింది ఆఫీస్కి. రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈవిడే ఆఫీస్లో పిల్లల్ని సంరక్షించే ఆయా, పేరుగునమ్మ అంటూ ఓ 40 ఏళ్ల మనిషిని చూపించాడు ధనుంజయ్. తేలిగ్గా నిట్టొచ్చి పాలు, బిస్కెట్లు, ఆట సామానుతో ఉన్న బ్యాగు రవిని ఆ మనిషికి అప్పగించి ధనుంజయ్ వెంట ఆఫీస్లోకి నడిచింది. కాస్త రిలీఫ్ దొరికితే చాలు. భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి కొడుకును పరామర్శించి వస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. సుచిత్ర, ధనుంజయులు రవిని తీసుకుని వస్తూ ఉండగా ప్రతాప్ కలిశాడు. భార్యాభర్తలు ఇద్దరికీ శుభలేఖలు అందించాడు. చూస్తూనే ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వధూవరులు సమత, ప్రతాప్లు. ఆ పక్కనే ఉన్న రామాలయంలో వివాహం. ఇక సరిగ్గా 4 రోజులుంది. కంగ్రాచులేషన్స్ ప్రతాప్, ఇద్దరూ అభినందనగా అన్నారు. అలా అంటే సరిపోదు, కాస్త హెల్ప్ చేయాలి మరి, నవ్వాడు ప్రతాప్. తప్పకుండాను. ఆవిడ బదులు నా బదులు నేనే చేసేస్తాను. ఎందుకంటే మీ పెళ్లి సమయానికి సుచిత్రకు 6వ నెల వెళ్ళి 7 వచ్చేస్తుంది. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? ధనుంజయ్ ఎంత సర్వసాధారణంగా అన్నా ఆ మాట్లాడిన తీరుకి సుచిత్ర కళ్ళల్లోకి వింత కాంతి మెరిస్తే ప్రతాప్ గలగలా నవ్వేశాడు. భార్య ఎక్కడ అలసిపోతుందో అనే ధనుంజయ్ తాపత్రయాన్ని చూస్తుంటే అతనికి నవ్వొచ్చింది. సరే, ముందు నాతో పాటు షాపింగ్కి రండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను అంటూ దారి తీశాడు ప్రతాప్. అతన్ని అనుసరించాడు ధనుంజయ్. తమ వెంట తండ్రి ఆనంద్కు ఏడుస్తూ ఉన్న రవిని ఓదారుస్తూ ఇంటికి వచ్చేసింది సుచిత్ర. రవికి పాలు పట్టించి వాణ్ణి ఆటకు వదిలి సాయంత్రం వంట ప్రయత్నం చేస్తూ ఉండగా తలుపు తట్టిన శబ్దమైంది. ఆశ్చర్యంగా వెళ్ళి తలుపు తీసిన సుచిత్ర మరింత చికుతురాలయ్యింది. గుమ్మం అవతల మందహాస్ నిలబడి ఉన్నాడు. మీరా? మీరు వెళ్ళలేదే? విస్మయంగా ప్రశ్నిస్తూ దారి తొలగి లోనకి ఆహ్వానించింది. నాకు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ తోటి పని ఉంది. అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించేసి వచ్చేశాను. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. ఐసీ. సుచిత్ర లోనికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చింది. కాఫీ కప్పుతో పాటు సుచిత్ర చేయి కూడా అందుకున్నాడు మందహాస్. ఉలిక్కి పడుతూ చివ్వున తలెత్తి చూసిందామె. అప్పుడే మెట్లెక్కి పైకి వచ్చిన ధనుంజయ్ లోపలి దృశ్యం కిటికీలో నుంచి చూసి నిర్ఘాంతపోయినట్టుగా నిలబడిపోయాడు. అప్పుడు పడింది సుచిత్ర దృష్టి మూసి ఉన్న తలుపుల మీద, గదిలో ఆడుతూ ఉన్న రవి మీద. ఏమిటిది? క్రోధ అసహ్యాలను ప్రజ్వరిల్లే నేత్రాలతోటి తీక్షణంగా చూసింది. సుచి, అలా చూడకు. నువ్వంటే నాకెంతో ఇష్టం. అప్పుడు నిన్నే కోరాలని అనుకుంటూ నేను ధైర్యం చాలక ఊరుకున్నాను. చదువుకుని జాబ్ చేస్తూ ఉన్న నువ్వు, వ్యవసాయం చేసే నన్ను నా కోరిక తెలిసి చేత్కరిస్తావేమో అనే భయం వేసింది. ఇప్పుడు భర్త, సంసారం ఏమీ లేక ఒంటరిగా ఉంటున్నావు. ధనుంజయ్ ఇంకెలాగూ రాడు. ఇదెవరికీ తెలియదు కూడాను. మన మధ్యనే ఉంటుంది. ఏదో ఒక వంకతోటి అత్తయ్య గారిని అక్కడే ఉంచేస్తాను. నేనే అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాను. నీకు ఏ లోటు రానివ్వను. నా మాటను నమ్ము. ఇది శకుంతలకు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రత్యేకం నీకోసమనే నేను ఆగిపోయాను. ఈ సాకు కల్పించి ఆవిడ్ని ఇందుకే పంపించేశాను. ప్లీజ్ కాదనకు. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎంత విరహవేదనను అనుభవిస్తూ ఉన్నానో నీకు తెలియదు. నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నన్ను కటాక్షించి పుణ్యం కట్టుకో. నీ బలమైన కౌగిలిలో పరవశించే భాగ్యాన్ని ప్రసాదించు. ఒకే ఒక్కసారి నా జన్మ ధన్యం చెయ్యి. ఆ తర్వాత నువ్వెంత భయంకరమైన శిక్షను విధించినా సంతోషంగా అనుభవిస్తాను. హాలహాల జ్వాలలాగా మారి నీ మీద కోరిక నా అణువణువును దహించేస్తోంది. ప్లీజ్ ఒక్కసారి.
కప్పు పక్కన పెట్టేసి లేస్తూ కాంక్ష మెరిసే కళ్ళతోటి ప్రాధేయపూర్వకంగా చూశాడు మందహాస్. మరి సుచిత్ర ఏం చేయబోతోంది, ధనుంజయ్ ఏం చేయబోతున్నాడు, తర్వాతి కదా నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. నమస్తే.